ఓకే ఫ్రెండ్స్, నేనైతే వంట చేస్తున్నా. పిల్లలకి క్యారేజ్ అయితే ఇవ్వాలండి. పిల్లల వరకు అయితే నేను వంట చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇంకా ఈరోజు సండే, పిల్లలకైతే క్యారేజ్ ఇవ్వాలి. స్కూల్ ఉంది ఈరోజు, వాళ్ళకి ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకోసమని కొంచెం లైట్గా బగారా రైస్లా చేద్దామని చెప్పి ఇదిగోండి మెంతికూర కూడా తెచ్చుకున్నాను నేను. కొంచెం మెంతికూర వేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం కందనకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు ఆ పలావ్ కావాల్సినవి అయితే నేను కట్ చేసి పెట్టుకుంటే అది వేసుకుంది. ఇది కొత్తిమీర చాలదా? మెంతాకు వేసి చేస్తాయండి. బొబ్బరన్నం చేస్తా ఉన్నారు. కొబ్బరన్నం ఇప్పుడు కాదు, ఈసారి చేస్తాం. కొబ్బరన్నం మెంతాకు అవుతుంది. టైం అయిపోతుందని ఫాస్ట్ క్యారేజ్ పెట్టేస్తున్నావా? వైట్ రైస్ అండి వేస్తున్నావు పిల్లలకి? అలాగే చేస్తాం. కూర తర్వాత వండుతావా? వాళ్ళ వరకు కందనకాయ ఫ్రై చేసి పెట్టేస్తావండి. మార్కెట్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. కందనకాయలు ఫ్రై, బగారా రైస్ కందనకాయలు ఫ్రై చేసి క్యారేజ్ పెట్టేస్తావు. అయితే తర్వాత కర్రీ వండుతావు మంచిగా. మంచిగా వండాలి. ఫస్ట్ ఇలా ఇచ్చేస్తే తర్వాత ఈ మెంతాకు ఇలా ఉన్నప్పుడు తింటే చాలా మంచిదండి. అంటే ఆకు మరి ఇది ఏంటమంటారు, ఇది ఆకు అయిపోతే బాగోదు. ఆకు అవ్వకముందు ఇలా దొరికితే ఎప్పుడు దొరికినా వదలను అనమాట. కంపల్సరీ తీసుకుంటాను నేను. అంటే పప్పులో కానీ దేంట్లో ఉన్న కూరలో వేసి కంపల్సరీ వండిద్ది, తింటే చాలా మంచిదని. కాకపోతే ఇది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా పిందల్లా ఉన్నప్పుడు తీసుకోవాలి, మరి ఆకు అయిపోతే బాగోదు. ఓకే ఫ్రెండ్స్, బగారా రైస్ కోసం అయితే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి మెంతాకు వేసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా 3 వేసేసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. కొబ్బరన్నం లేట్ అయిపోద్దని చేయట్లేదా? నెక్స్ట్ టైం చేస్తాను. కొబ్బరి వైట్గా ఉండాలి. ఇది వైట్ రైస్ అనుకోవాలి. ఎవరికన్నా పెట్టినా సరే అసలు నమ్మకూడదు ఇది బగారా. ఎవరు పెట్టండి మనం. అసలు మామూలుగా ఎవరన్నా తెలియని వాళ్ళు తింటే వైట్ రైస్ అని అనుకోవాలి తినేదాకా. అలా ఉండాలి. మెంతాకు వేసుకుంటే బాగుండిద్ది. అంటే మనం కసూరి మెతి ఎట్లా వేస్తామో అట్లాగే పలావ్ రైస్ లో మెంతాకు వేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్. హైదరాబాద్ సైడ్ అయితే అటు బిర్యానీ హోటల్స్ ఉంటాయిగా, కొత్తిమీర మెంతాకు సమానంగా వేస్తారు ప్రతి బిర్యానీ. మెంతాకు వేస్తారు వాళ్ళు. దమ్ బిర్యానీలో మంచి రుచి వచ్చింది. ఇవాళ సండే కాబట్టి నీకు సౌండ్ తగ్గిందమ్మా.
లేకపోతే బాబా ఎక్కడ సౌండ్ మనం అసలు వెళ్ళలేము. వీడియోస్ అస్సలు రావట్లేదు సరిగ్గా, మొత్తం తీయట్లేదండి, బాగా సౌండ్ వచ్చేస్తుంది. అంటే బాగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. పక్కన ఇటు పక్కన 2 అటు పక్కన 1 మొత్తం 3 బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు మొత్తం గ్రానైట్ మార్బుల్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు ఉదయం నుంచి ఇక సాయంత్రం వరకు ఆ మిషన్స్ అయితే ఇక మోగుతూనే ఉంటాయి అన్నమాట. సౌండ్ బాగా వస్తుంది. ఇంకా రేపటి నుంచి అయితే మైక్ పెట్టుకొని చేయాలి వీడియోస్. మైక్ ఉంది కానీ అది వాడట్లేదు. ఈ స్టాండ్ కనబడట్లేదు, ఎక్కడ పెట్టావు? అదే ఇది ట్రైపాడా ఉండాలి కదా, అవన్నీ మీకే తెలియాలి. నాకు ఆ స్టాండ్ ఇక్కడ పెట్టేసుకొని తీసేసుకో వీడియో. నువ్వేం చేస్తావు చెప్పు. రెస్ట్ తీసుకుంటా. అలాగే ఆల్రెడీ ఇప్పటికే పిల్లల్ని నేను దింపుతున్నా ఖాళీగా, నువ్వు ఆర్డర్లు వేసింది వండి పెడతాము, ఓన్లీ నువ్వు తింటావని అనుకుంటున్నారు జనాలు. ఇంకా వీడియోలు కూడా మేము తీసుకుంటే ఇక నిన్ను ఇది చేస్తారనమాట. అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారండి అసలు మాట్లాడేవాళ్ళు. అసలు మీకు తెలుసా అంత వర్క్ మేము అంత బిజినెస్ చేస్తున్నామంటే నేను ఒక్కదాన్ని చేసేస్తానా? ఒకసారి మీరు చెప్పండి. అది ఎవరు పడేదానిక వెనక వాళ్ళకే తెలిసింది కష్టం. మాట్లాడేయడం చాలా ఈజీ. కాకపోతే మీరు అనుకోవచ్చు సంజు గారు ఎందుకండి ప్రతి వీడియోలో అంటే మరి వాళ్ళనే మాటలు మాకు చాలా బాగా కలిగిస్తున్నాయి అన్నమాట. మరి పిల్లల స్కూల్లో నేను దించితే తప్పేం కాదు కదా. పిల్లలు వాడు చిన్ని బాబు నన్నే దింపమంటాడు, సరేనని చెప్పి నేను వెళ్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకో కామెంట్ చెప్తా. డబ్బులు వస్తే మారిపోతారా, మనీ వస్తే మారిపోతారా అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోద్దా అంటే పచ్చిగా మాట్లాడాలంటే ఎవరైనా ఇప్పేసి తిరగట్లేదండి. ఒంటి నిండా చక్కగా డ్రెస్ వేసుకుని చక్కగా చున్నీ వేసుకుని చేశాను. అయినా మా ఆయనకి లేని బాధ మీకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లేదు చెప్పండి. అట్లా ఏదో ఒక టాపిక్ ఉండాలా, ఏదైనా పని చేసుకోండి, కొంచెం మీకు మైండ్ కొంచెం డైవర్ట్ అయింది. ఎదుటోళ్ళ మీద పడి ఆడడం తప్ప పని చేసుకోండి కొంచెం. ఎందుకు అట్లా కావాలని చేస్తారు నాకు అర్థం కాదు. పని చేసుకుంటే పని మీదకి వెళ్ళిద్ది మైండ్, వేరే వాళ్ళు అనాలన్న ఇది కూడా మనకి రాదనమాట. ఇప్పుడు వల్గర్గా డ్రెస్సులు వేసుకొని చేస్తున్నప్పుడు అనే హక్కు మీకు ఉండిద్ది, మీరు అనండి. ఎంతమంది అప్రిషియేట్ చేశారు ఫోన్ చేసి మరి. నేను మామూలుగా అయితే నేను డ్రెస్సులు వేసుకునేదాన్ని కానీ వేసుకోవట్లేదు ఈ మధ్య. ఇంకా సర్లేని మా ఆయన వేసుకుంటే మా ఆయనకి చాలా నచ్చింది ఆ డ్రెస్సు. మా ఆయన లేని బాధ మీకేంటండి నాకు అర్థం కాదు చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా మాటల మధ్యలో. మంచి స్మెల్ వచ్చేస్తుంది. టిఫిన్ తినవా నువ్వు? ఇంకా తినేస్తాను. వీడియో అందుకే స్టాండ్ పెడతాను. 12 దాటిపోయింది, ఇంతవరకు మేము టిఫిన్ చేయాల. అలా ఉండిద్ది మా పని. ఎవరేమీ ఖాళీగా కూర్చోవట్లేదండి ఇక్కడ. అసలు తినే టైం కూడా మాకు ఉండట్లేదు అనమాట. మళ్ళీ రేపు ఉదయాన్నే 4:30కి లెగిసి వెళ్ళాలి. మళ్ళీ రేపు బాక్స్ ప్యాకింగ్ చేసి అయ్యేసరికి 11:30 12 అయింది. ఏంటో మీరేమో ఒక్కొక్కరు అట్లా మాట్లాడతారు, మాకేమో ఎంత చెప్పకూడదు అనుకున్నా సరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని కొంచెం. ఎందుకంటే ఏదైనా బిజినెస్ చేసామంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి. అది తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. కొంతమంది ఏంటంటే వీడియోలో చూపిస్తేనే వాళ్ళకి తెలిసిద్ది అనమాట. అంటే మనం పడే కష్టం ఎందుకు చూపించడం అని మనం చూపించాం, నార్మల్గా తీస్తాం అనమాట వంట కానీ వీడియోస్ ఇవి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈజీ మనీ ఈజీగా వస్తుందేమో, ఈజీగా ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే యూట్యూబ్ లో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. యూట్యూబ్ లో అసలు చాలా అంటే చాలా తక్కువ వచ్చేది అమౌంట్. అది కూడా అసలు ఇన్ని వీడియోస్ చేయడం అనేది కూడా చాలా కష్టం అన్నమాట. అది తీసే వాళ్ళకి తెలిసిద్ది ఒక యూట్యూబర్స్. కాకపోతే నేను అనుకుంటున్నాను ఏం చెప్తున్నా కదా అన్ని పట్టించుకోకూడదని, కానీ పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాం. అంత మైండ్కి వెళ్ళిపోతున్నాయి. మీరు అనే మాటలు కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి. భవానీ గారు పేరు పెడుతున్నాను, ఇప్పటి వరకు చెప్పలా. దయచేసి మీరైతే మా వీడియోస్ చూడొద్దు, చూసి మాట్లాడొద్దు. అర్థమవుతుందా? మీరు వెళ్ళి వేరే వాళ్ళ వీడియోస్ చూసుకోండి. చాలా మంది నాకు 2 ఛానల్స్లో
పెడుతున్నారు మీరు. కరెక్ట్ కాదు, మీ పద్ధతి అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని చూడమని మేము అనట్లా, మీకోసం మేము వీడియోలు చేయట్లా, అదనమాట. రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను వాటర్ పోసేసుకుంటా. ఇవి పాత బియ్యం కాబట్టి 1 కిలో వాటర్ అయితే వేసుకుంటాను. కొంచెం ఉప్పు తగ్గింది, కర్రీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ లేకపోతే అయిపోయింది. ఇది అయిపోయినట్టే ఇంకా అయిపోయినట్టు. అదేంటి ఇంక ఇందులో ఏమి అవసరం లేదా? అల్లం పేస్ట్ వేసాం అంతేనా? లేకపోతే అది ఎలా అయిపోద్ది ఏమి వేయకుండా. ఈ రైస్ అయిపోయినట్టే. వాటర్ అంటే మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుందాం. అక్కడ తెచ్చి ఆ మూల మీద, అంటే నేను చట్నీ చూసా ఫస్ట్ వెళ్ళి, చట్నీ నచ్చి టిఫిన్ కట్టించుకున్నా. చట్నీ కూడా బాగుంది, 12 అయిందండి టైము. ఇప్పుడు కొంచెం టిఫిన్ చేస్తే మా వంట అయ్యేసరికి అలాగా 3 అయింది. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాం. అంత మంచిగా వచ్చింది తెలుసా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. పిల్లలకైతే గ్యారేజ్ ఇచ్చి వచ్చేస్తాను. మరి ఈ వీడియోతో చూసారు కదండి, వచ్చిన తర్వాత నాకు చాలా పని ఉంది. మరి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తాను అనమాట. అదంతా ఇంకా చాలా లాంగ్ అయిపోద్ది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.